ఉయ్యాల ఊపిరి నీకే ఉయ్యాల అవు మళ్ళా మళ్ళా. ఈ దారం దొరకలేదమ్మా నాకు దేవుడా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సరియల్ సారిక. సో ఈ వ్లాగ్ లో మల్లన్న బోనాలు అనమాట. అచ్చమైన తెలంగాణ పద్ధతిలో మల్లన్న బోనాలు ఎట్లా చేసుకుంటారో నేను చూపిస్తా ఈ వ్లాగ్ లో. సో వెల్కమ్ బ్యాక్. యాజ్ యూజువల్ మా పెద్దమ్మ ఎప్పుడు ఆగదు. మేము వచ్చేసరికి మొత్తం అన్ని బోనానికి కావాల్సిన కూరగాయలన్నీ కట్ చేసి పెట్టింది అనమాట. బోనం కూర ఉంటారు అనమాట. దీంతో 5 రకాల కూరగాయలు వేస్తారు. ఇది నేను చాలా వ్లాగ్స్ లో చెప్పిన. మేము గిరియాకి పుట్టు వెంట్రుకలు తీసేటప్పుడు వెళ్ళినప్పుడు మొత్తం మేము ఈ 5 రకాల కూరగాయలతో వండింది తిన్నాం అనమాట. సో దీంట్లో వంకాయ వస్తుంది, చిక్కుడుకాయ వస్తుంది, కాకరకాయ వస్తుంది, టొమాటో వస్తుంది, పచ్చిమిర్చి వస్తుంది. ఈ 5 రకాలు. ఇంకా దీంట్లో గుమ్మడికాయ కూడా యాడ్ చేస్తారు అనమాట. ఈ కట్ చేసిన కూరగాయలలో ఉప్పు పసుపు వేసి బాగా కలుపుతారు అనమాట. కలిపినప్పుడు నీళ్లు ఊరుతాయి కదా, ఆ నీళ్ళతోనే కూర ఉడుకుతుంది అనమాట. దీన్ని పోపేయడం అది ఇది ఏం చేయరు, డైరెక్ట్ పొయ్యి మీద పెడతారు అనమాట. కావాలంటే కొంచెం ఎక్స్ట్రా నీళ్ళు యాడ్ చేసుకుంటారు తర్వాత ఉడకకపోతే ఒకవేళ. కొన్ని ఇవన్నీ కలగలిపి దాంట్లో ఎత్తుకొని మంచిగా పొయ్యి మీద పెట్టుకొని వండుకొని బెల్లన్నం, వైట్ అన్నం, చారు అన్నీ వండుకొని చుట్టూరా పెట్టుకొని ఫస్ట్ దేవుని చెల్లిస్తాం అన్నట్టుగా. బోనాలు పూజించి దేవుణ్ణి చెల్లించినాక తర్వాత అయిపోలే పెడతాను పొయ్యి మీద. పొయ్యి అంటే పెట్టినా ఎంతలైతే టక్కన అవుతుంది. కట్టెల పొయ్యి మీద మస్తు టేస్ట్ ఉంటుంది గ్యాస్ కంటే. చీడమలు అవుతుంది. నేను ఈ వీడియో అప్లోడ్ చేసే టైంకి చెట్టుకి ఆల్రెడీ పళ్ళు కాసి అవి నేను కోసినా కూడా అవి పండ్లు మేము ఆల్రెడీ తిన్నాము. ఆ వీడియో కూడా ఉందన్నమాట. ఉయ్యాల 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 మెల్లగా అగో గీడ గా పచ్చ ఎల్లో కలర్ సంచి అది ఇదే ఉన్నాయి. 5 ఉన్నాయి. పిల్లకు తెంపి నువ్వు తింటే ఎట్లా రా అయ్యా? పెట్టదా చేయి కలుసుకున్నామ్మా. ఇక చాలు ఉండండి బిడ్డ, నిన్నే ఉండండి పోయి ఇక్కడ. బోనాలు 2 బోనాలు నిన్నే. అరే ఎసరు బాగున్నదిరా తల్లి, ఎసరు బాగున్నది. ఇంకా సిచ్చే ఎక్కలే కాదురా. ఎప్పుడు ఉడకాలి, ఎప్పుడు చేయాలి? ఇంకా ఉడుకుతుంది అదే. ఇవాళ ఈ టైంకి ఇదే కూర. చాలు. ఉయ్యాల ఊపిరి నీకే ఉయ్యాల అవు మళ్ళా మళ్ళా. పెద్ద పెద్ద తెంపాల నాని. ఇగో గిట్లాంటి ఇగో ఇగో ఇసొంటి తెంపి కడిగి పెట్టాలి దర్వాయలకు. మళ్ళా రోగాలు ఎక్కడికి? ఇగో గిట్లా
మీరిద్దరు తీసుకోరు. బంగారు కోడి పెట్ట, బంగారు కోడి పెట్ట వచ్చనండి ఏ పాప ఏ పాప ఏ పాప, సింగారు చీర కట్టి వచ్చనండి ఓ పాప ఓ పాప ఓ పాప. అయ్యో దేవుడా రారా. ఏమంతం ఇన్ఫర్మేషన్ చూపులు కలిసిన శుభవేళ నువ్వెటు పోతివి ప్రేమ వేళ. ఓ అవ్వ ఉమ్మ కావాలా నీకు, ఈ దారం దొరకలేదమ్మా నాకు దేవుడా. మామిడాకులు పెట్టినావా తల్లి? ఇస్తానవా మా మున్నకు పొద్దులు పోయి రా చెప్పండి రా. చెగ్నోడి తట్టు ఉన్నది అది. అడుగుంటున్నది పట్టుకారు ఉన్నది కాదు రాడ, చెయ్యి కాలుతుంది మరి. గ్రియా ఓ గ్రియావా ఏందే కొడతాను నువ్వు పిచ్చిదానోలే అంటానవా అనకు. అవునా బోనాలకు 2 అనుకుందా కదే టచ్ మరి ఏమంటారు వచ్చినాక. ప్రియా ఈ టైంలోనే కొంచెం లడ్డు పాపలా ఉంది. గుండు తీసిన తర్వాత మొత్తం ఫుల్ గుండు ఇచ్చేసిన తర్వాత ఇంకా కొంచెం సన్నగా అయిపోయింది అనమాట. మళ్ళీ ఆ లడ్డు పాపలా కనిపించట్లేదు. ఈసారి కొంచెం దండలాగా డెకరేట్ చేద్దాం అన్నమాట.
సో నాకు ఆమె కొట్టినట్టు రావట్లేదు. కొంచెం అట్లా ప్లాన్ చేసుకొని మేకులు కొట్టి చేద్దామని అనుకున్నాము. అమ్మమ్మే కరెక్ట్ కొడుతుంది. సో అమ్మమ్మ కొట్టింది. గ్రియా ఈ మధ్య చాలా అడ్వెంచర్లు చేస్తుంది అనమాట. ఆమె మెట్లెక్కి వెళ్ళిపోతుంది, లేకపోతే కార్ ఎక్కి మధ్యలో ఆగిపోతుంది, అటు రాను ఇటు రాను అంటుంది అనమాట తినిపించేటప్పుడు. అట్లా చాలా అయినాయి. సో అప్పటి నుంచి కార్ కనిపిస్తే దాని పైకి ఎక్కి కూర్చుంటుంది అనమాట. సో బాబాయ్ ఆడిస్తున్నాడు. పువ్వులు ఎండిపోయాయి అనమాట చాలా వరకి. సో మంచి మంచివన్నీ తీసి దేవుడి దగ్గర పెడదాము, డెకరేషన్ చేద్దాం కొంచెం కొంచెం అన్నట్టు తీసిన అనమాట, దేవుడి దగ్గరికి పనికొస్తాయని. బోనాల్లో వైట్ అన్నము అంటే పసుపన్నం అనమాట. యాక్చువల్లీ పసుపన్నము ఇంకా బెల్లం అన్నం వండుతారు. దీని కాంబినేషన్ లో బోనం ఎక్కిస్తారు అనమాట దేవుడి దగ్గర పెట్టడానికి. దాని తర్వాత అదే ప్రసాదంగా మేము కూడా తింటాం. అసలు చింతపండు చారుకి బోనానికి సంబంధం లేదు. మేమే ఇంట్లో ఆ కర్రీతో పాటు కాంబినేషన్ గా తినడానికి అందరు ఇష్టపడతారు కాబట్టి ఇది కంపల్సరీ చేసుకుంటాం. చూసారా, పసుపన్నం రెడీ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ బెల్లమన్నం కూడా రెడీ అయిపోయింది. వీటిని ఇట్లా ఉండంగానే చల్లారిన తర్వాత వీటిని ఆ మసి మొత్తం ఉంది కదా అది తోమేస్తారనమాట నీట్ గా. కూర కూడా రెడీ అయిపోయింది. ఈ రెడీ అయిపోయిన కర్రీని కూడా ఫస్ట్ దాని మీద మూత పెట్టుకుంటారు. మూత పెట్టి దాని తర్వాత చుట్టూ రుద్ది కడిగేస్తారు అనమాట. దాని తర్వాత దీన్ని బొట్లు పెట్టుకొని మళ్ళీ వీటిని అలంకరిస్తారు అనమాట ఈ బోనాన్ని. ఈ వీడియో నేను తీస్తున్నప్పుడు మున్నగా ప్రెగ్నెంట్ అనమాట. సో అది బాగా రెస్ట్ చేసుకుంటుంది ఎక్కడ పడితే అక్కడ. దానికి సీమంతం చేసామన్నమాట బొట్టు ఇంక పసుపు పెట్టి. ఈ వీడియో పెట్టే టైంకి దానికి ఆల్రెడీ పిల్లలు పుట్టేసారు. నెక్స్ట్ పూజకు కావాల్సిన పనులన్నీ చేసుకోవాలన్నమాట. తర్వాత మల్లన్నది బోనాలు కాబట్టి మల్లన్న ఫోటో తీసుకొని క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకొని బొట్లు పెడుతున్నాను. దాని తర్వాత ఇంకా అన్ని చెప్తుంటే చేయడమే అనమాట, మనకు ఐడియా లేదు మొత్తము. నెక్స్ట్ బోనాలు పెట్టుకునే ప్లేస్ అంతా నీట్ గా తుడుచుకొని పసుపు రుద్ది దానిపైన ముగ్గు వేయాలన్నమాట. ముగ్గు వేసి బియ్యం పోసి అప్పుడు బోనాల్ని పెట్టుకోవాలి మనం. మనం పోసే ముగ్గు బోనాన్ని పట్టుకోవాలి అంటే ఫస్ట్ దాన్ని ఆయిల్ తో రుద్దుకోవాలన్నమాట. మా డాడీ చెప్పాడు అనమాట నాకు, లైఫ్ లో ఏది రాదు కాదు చెయ్యదు అని ఎప్పుడు చెప్పొద్దంట. అన్ని ట్రై చేయాలి, అన్ని తెలుసుకోవాలి, ఎక్స్ప్లోర్ చేయాలని చెప్తాడు ఆయన. అసలు అదేందో నాకు కూడా తెలియదు. నాకు మెలికల ముగ్గులు రావు. సరే ఒకటి పెద్దది వేద్దాం, ఒకటి చిన్నది వేద్దాము, ఒకటి పెద్ద బోనానికి ఒకటి చిన్న బోనానికి అనుకున్నాను అంతే.
గిన్నె చల్లగా ఉంటేనే ఆయిల్ మీద పెట్టడానికి వస్తుంది. అదే కొంచెం వేడిగా ఉంటే కష్టం అవుతుంది తప్ప, చల్లగా ఉంటే ఈజీగా పెట్టుకోవచ్చు. ఇప్పుడు గోడకి దగ్గరగా బియ్యం పోసుకొని మనం బొట్లు పెట్టుకున్నాం కదా ఫోటో, ఆ ఫోటో తీసుకొచ్చి ఇక్కడ పెడతాం. గోడ కానిచ్చేలాగా సపోర్ట్ ఉండేటట్టు ఎక్కువ పోసుకోవాలి బియ్యం. ఇటు సైడ్ ఒక బోనం, మళ్ళీ ఇటు సైడ్ ఒక బోనం, మధ్యలో దీపం పెట్టుకుంటాం అన్నమాట, ప్రమిద. ఇది బెల్లం శాకం అండ్ ఇది మనం వండుకున్న బోనం కూర. అన్ని సిద్ధమైపోయాయి. నెక్స్ట్ ఇంకా పూజ చేసుకొని స్టార్ట్ చేయడం అన్నమాట. నెక్స్ట్ ధూపం వేసి ఆ పడిలు ఉన్నాయి కదా ఆకులు, దాంట్లో నైవేద్యం పెడతారు. బిర్యానీ నేను ఎత్తుకోవాలండి, ఇట్లా ఇట్లా ఎత్తుకుంటే ఉంటుందండి. అట్లా చెప్పకూడదు నేను, సరే చెప్పు. లెట్స్ ఇక్కడ చూద్దాం. అంతే గాయస్, కొబ్బరికాయ కూడా కొట్టేశారు కాబట్టి నెక్స్ట్ ఇంకా మేము అందరం తింటాం కలిసి. ఈ కర్రీ అంటే నాకు చాలా ఇష్టం. నేను ఒక్కదాన్నే ఈ కర్రీ మొత్తం తినేస్తా, అంత ఇష్టం నాకు ఇది. అండ్ ఇది వైట్ రైస్ లో చాలా బాగుంటది. అండ్ బెల్లం అన్నంలో సర్ప్రైజింగ్లీ అది తీయగా ఉంటది, అయినా కూడా దానిలో సూపర్ ఉంటది. మీరు ఎప్పుడైనా టేస్ట్ చేస్తే కింద కామెంట్ చేసి చెప్పండి. అంతే గైస్, మేమైతే ఇట్లా సెలబ్రేట్ చేసుకుంటాం మల్లన్న బోనాలు. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సరే సారిక సైనింగ్ ఆఫ్.